సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వద్దు, రెబల్ స్టార్ ప్రభాస్ మూవీనే ముద్దు. ఈ మాట అన్నది తమిళ స్టార్ విక్రమ్. అంటే మహేష్ బాబు మీద వ్యతిరేకత ఏం లేదు, కానీ తను ప్రభాస్ సినిమా గురించి తేల్చి షాక్ ఇచ్చాడు. రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చాడు. ఇంతకీ అక్కడ వద్దని ఇక్కడ రాజాసాబ్కి విక్రమ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి కారణం ఏంటి? రాజాసాబ్లో అపరిచితుడు ఏ పాత్ర వేస్తున్నాడు? సడన్ గా సంజయ్ దత్ తర్వాత విక్రమ్ పేరు రాజాసాబ్ లిస్ట్ లోకి రావడానికి రీజన్ ఏంటి? అన్ని సర్ప్రైజింగ్ గానే ఉన్నాయి. ఏప్రిల్ 10కి డైరెక్టర్ మారుతి ఏదో ఘనంగానే గట్టిగానే కిక్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ ఆల్రెడీ సలార్, కల్కితో 2 ఏళ్లుగా వరుసగా బాక్స్ ఆఫీసును షేక్ చేస్తున్నాడు. బాహుబలి 2 భాగాలు, కల్కి, సాహో, సలార్ వసూళ్లు కలిపితే 5,000 కోట్లకు చేరాయి. అందుకే తన్ని పాన్ ఇండియా కింగ్ అనేస్తున్నారు. ఆ కటౌట్కి తగ్గ బిరుదులే వస్తున్నాయి. అంతా బాగానే ఉంది, కానీ తన సినిమాను ఓకే చేసి సూపర్ స్టార్ మూవీకి ఎందుకు నో చెప్పాడు? కోలీవుడ్ స్టార్ విక్రమ్, ఇదే బిగ్గెస్ట్ క్వశ్చన్. తన మూవీ తంగలాన్ ప్రమోషన్ కోసం తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్లో చక్కర్లు కొట్టిన విక్రమ్ రాజమౌళితో మహేష్ చేసే సినిమాలో నటిస్తున్నారా అంటే లేదన్నాడు. ఎందుకు ఆఫర్ వద్దనుకున్నారు అంటే అలాంటిదేం లేదన్నాడు. కానీ ఆఫ్ ద రికార్డ్ తన పాత్ర తనకి నచ్చలేదని హింట్ మాత్రం ఇచ్చాడు. కానీ ఆన్ ద రికార్డ్ ప్రెస్ ముందే తను మారుతి మేకింగ్లో ప్రభాస్ చేస్తున్న రాజాసాబ్లో నటిస్తున్నాను అన్నాడు. తన పాత్ర చాలా బాగుంటుంది అనేశాడు. అంటే ఏంటి వేరియేషన్ అనే లోపు తెలుగు సినిమా స్థాయిని పెంచిన ఇద్దరు వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే అది డైరెక్షన్లో రాజమౌళి, హీరోల్లో ప్రభాస్ అనేశాడు. సో అంత మంచి అభిప్రాయం ఇద్దరి మీద ఉంటే అటు రాజమౌళి మూవీ చేయాలి, కానీ నో చెప్పాడు. ప్రభాస్ రాజాసాబ్లో అన్న పాత్ర వేస్తున్నాడు. తోడబుట్టిన అన్నగా సంజయ్ దత్ పెద్ద కొడుగ్గా ఇందులో విక్రమ్ కనిపిస్తాట. తన తమ్ముడిగా ఫన్నీ రోల్లో ప్రభాస్ హర్రర్ కామెడీతో భయపెడుతూ నవ్విస్తాడు. ఏదేమైనా మహేష్ రాజమౌళిని మెచ్చుకుంటూనే ఆ ప్రాజెక్ట్ వద్దు అనడానికి కారణం తన పాత్ర మరీ గెస్ట్ రోల్లా పావుగంటే ఉందని మీడియాతో ఆఫ్ ద రికార్డులో చెప్పేశాడని తెలుస్తోంది.